ట్రూ లవ్ అంటే ఏది అంటే ఇదే అని చూపించాలేమో. తన భార్య కోసం ఒక న్యాయవాది యాచకుడిగా మారాడు, బిచ్చగాడిగా మారాడు. విజయ్ ఆంటోనీ యాక్ట్ చేసినటువంటి బిచ్చగాడు మూవీలో తల్లి హెల్త్ కోసం కోటీశ్వరుడైన కొడుకు బిచ్చగాడిగా మారాడు. ఆ మూవీ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు స్టోరీ అంతా. సేమ్ అలాగే ఒక న్యాయవాది తన భార్య కోసం యాచకుడిగా మారాడు. వాళ్ళది పెద్దపల్లి డిస్టిక్. వాళ్ళకి 2006లో మ్యారేజ్ అయిందంట. అతను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడంట. వాళ్ళ వైఫ్ శిరీష వేరే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుందంట. అంతా బాగున్న టైంలో సడన్గా ఆమెకు క్రానిక్ హెల్త్ డిసీజ్ ఒకటి వచ్చిందంట. ఆమెను ఎలాగైనా బతికించుకోవాలని అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఉన్నదంతా అమ్మేసి డబ్బులన్నీ పోసి కూడా ఆమెను బతికించుకునే ప్రయత్నం చేశాడంట. ఇక ఆ టైంలో అడ్వకేట్ ప్రాక్టీస్ అనేది వదిలేశాడంట. తన భార్య కోసం తన లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేసి ఆ దేవుడిపై భారం వేసి వాళ్లకు దగ్గరలో ఉన్నటువంటి వేములవాడ రాజన్న సన్నిధిలో ఇద్దరు యాచకులుగా మారారంట. చిన్న చిన్న గొడవలకే బ్రేకప్స్ చెప్పుకొని విడిపోతూ, ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళైతే డివోర్స్ తీసుకోవడం, ప్రేమ లేదు అంటూ వాగ్వాదం చేసుకోవడం, ఇలాంటివన్నీ చూస్తున్న ఈ రోజుల్లో ఇలా న్యాయవాది యాచకుడిగా మారడం పట్ల చాలా మంది కూడా ఇది కదా సాక్రిఫైస్, ఇది కదా నిజమైన ప్రేమ అంటూ కమెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ఆ భగవంతుడి దయ వల్ల శిరీష హెల్త్ ప్రాబ్లం అంతా క్యూర్ అయిపోయి నార్మల్గా అవ్వాలని కోరుకుందాం.